హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో సంగట్లోకి చికెన్, మటన్ కంటే ఎంతో టేస్టీగా అమ్మమ్మ కాలం నాటి అటికి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ అటికి పచ్చడి సంగట్లోకి, వేడి వేడి రైస్‌లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ అటిక పచ్చడి కోసం మన కాడ అటికుంటే అటికలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా ఇటువంటి గిన్నెలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టి ఇది హీటెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 10 లేదా 12 వరకు ఎండుమిర్చిని వేసుకొని ఇలా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ఈ ఎండుమిర్చిని మనము ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెలో మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 4 టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 4 ఆనియన్స్‌ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 4, 5 రెమ్మలు కరివేపాకుని వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసేసి దీనిపైన మూత పెట్టి ఆయిల్‌లో ఒక 2, 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా! ఆనియన్స్, టమాటాలు మనకి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కల్లుప్పుని వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి మరొక నిమిషం పాటు మనం ఆయిల్‌లో ఈ మిశ్రమాన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూసారు గదా! మనకు ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయిపోయిందంటే ఇది మనకు మగ్గిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఇది దగ్గరికొచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 2 నిమిషాల్లో మనకు దగ్గరికొచ్చేస్తుంది. చూసారు కదా! ఇలా మనకు మంచిగా దగ్గరికొచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఎండుమిర్చిని యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆపేసుకోవాలి. ఎండుమిర్చి ఇందులోకి యాడ్ చేసేసిన వెంటనే మనం పప్పు గుత్తితో దీన్ని మెదిపేసుకోవాలండి. అలా కాకుండా కొంచెం లేట్ చేసామంటే మనకు ఎండుమిర్చి అనేది మెత్తగా అయిపోయేసి సరిగా మెదగదు. ఎండుమిర్చి యాడ్ చేసేసిన వెంటనే పోపు గుత్తితో ఈ విధంగా మెదిపేసుకోండి. చూసారు గదండీ! ఇలానే చక్కగా మెదుపుకుంటే సరిపోతుంది. ఇందులోకి మనం పోపు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏమి లేదండి. ఇలానే మనం సంగట్లోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ అటిక పచ్చడి మొత్తాన్ని కూడా మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్‌లోకి తీసేసుకుందాము. అంతేనండి. చూసారు గదా! ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి అటిక పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. అంతే కాకుండా మీరు గనక ఫస్ట్ టైమ్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.